బాపట్ల జిల్లా చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. సంబంధం లేని వాళ్ళు ఆమంచి కృష్ణమోహన్ గారికి సంబంధం పేరాల కూడలిలో రెండు వర్గాలు బాహాబాయికి దిగాయి. ఆ మంచి వర్గానికి చెందిన కౌన్సిలర్ సత్యనందంకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి దగ్గర కూడా రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇక అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన ఉద్రిక్తంగానే ఉండటంతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా ఆమంచి కౌన్సిలర్ గ్రూప్లో మా నాయకుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి ఒక పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పోస్ట్లో ఆ గ్రూపుకు సంబంధం లేని వాళ్ళు, ఆమంచి కృష్ణమోహన్ గారికి సంబంధం లేని వాళ్ళు కలుగు చేసుకొని నాకు కౌంటర్లు ఇవ్వడం జరిగింది. నేను కూడా చాలా మర్యాదగానే కౌంటర్లు ఇచ్చున్నాను. ఆ కౌంటర్లు ఇచ్చిన తర్వాత ఆ 7వ వార్డు కౌన్సిలర్ ఏతం జ్యోతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏతం మధుకర్ అలియాజ్ మేరీబాబు ఇంకా కొంతమందితో కలిసి నా మీదకి దాడికి పంపించింది. నేను పేరాల మార్కెట్ సెంటర్లో మార్కెట్ దగ్గర రోడ్డుపై నుంచొని ఉన్నాను. రావటంతో నా మీద కర్రలతోటి రాళ్ళతోటి దాడి చేయటం జరిగింది. వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు ఏందనేది కూడా తెలియకుండానే జరిగింది. వాళ్ళు చేసి వెళ్తా కూడా నిన్ను చంపేస్తాం, నేను ఖచ్చితంగా చంపేస్తాం అది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఏందని చెప్పేసి అంటే కృష్ణమోహన్ గురించి పోస్టులు పెట్టినా ఒప్పుకోము, మేము బలరాం మనుషులమే, బలరాం నిజమే జరగాలి అని ఇక్కడ చీరాల్లో బలరాం సంబంధించిన ప్రతి ఒక్కటి రౌడీజం, చంపటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే నా మీద కూడా ఫస్ట్ కాడిని దాడి చేయాలని చూస్తున్నారు. అలాంటి దాడే ఇప్పుడు జరిగింది. నన్ను చంపుతారు ఖచ్చితంగా. బలరాం వర్గానికి సంబంధం, బలరాం కృష్ణమోహన్ ఇక్కడ చీరాల్లో ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అదేగాక నేను కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి, చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి రాగా ఇక్కడ కూడా దాడికి వచ్చారు. ఎవరు? ఏతం సునీలు, ఏతం దిప్పక్కు, ఏతం మేరీబాబు వాళ్ళ అనుచరులతో కలిసి వచ్చి మా భార్య పిల్లల్ని మొత్తాన్ని గందరగోళం చేసి పోలీసు వారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అక్కడే ఉండి రౌడీజం చేస్తున్నారు. చీరాల్లో వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసేది గమనించండి చీరాల ప్రజలు. నేను చేసేది గమనించండి దయించి. నేను ఒక్కడనే ఉన్నప్పుడు వచ్చి దుమ్మిగా వచ్చి అంతమంది కొట్టడం, చంపేస్తామని బెదిరిస్తున్నారు. చీరాల్లో ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుందా? పోలీసులు ఉన్నారా? పోలీసులు ఉంటే ఇలాంటివి ఎన్ని జరుగుతాయి చూడండి. చీరాల ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఒక కౌన్సిలర్ని నేను, కౌన్సిలర్ మీద ఇలాంటి దాడి జరిగితే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఏలూరు జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు